వారికి నా నివాళులు అర్పిస్తాను. నాకు ఉన్నటువంటి పాకిస్తాన్ తోటి తర్వాత అక్కడ ఉన్నటువంటి శత్రువు పోరాట సాగించడంలో అగ్నివీర్ ఓన్లీ మనలో సాధకం వారి కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. మనకి సంఘర్షణ తెలియజేస్తున్నాను. అసలు ఈ టెర్రరిస్టు ఆపరేషన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కలకంటే కన్నీరు ఉదరకపోవడం, మహిళలకు వచ్చే కన్నీరు అది ఉదరకపోవడం. ఎప్పుడైనా అక్కడ అప్పుడే పసుపు పాలకుందే వారం రోజులు తిండే విహారయాత్రకు వెళ్తే భార్య ముందే భర్తను చంపేశారు టెర్రరిస్ట్. చాలా ఘోరంగా ఆమె వేదన ప్రపంచంగా మహిళలు కలిగించింది. అందుకే కలగంటే ఎక్కడ నేను ఊరికపోతున్నాను కదా, అదే ప్రకారం ఇప్పుడు దాడి పెడితే టెర్రరిస్ట్ మొత్తం మటన్ చేయడానికి ఉపయోగపడింది. ఇది టెర్రరిజం అనేది ప్రపంచంలో మానవాళికి శత్రువు. అది ఏ కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు. టెర్రరిజం అనేది ఒక రాజకీయ ఉంటుంది. దాన్ని నుంచి మనం బయటపడకపోతే మానవాడు బయటపడ సాధ్యం కాదు. ఇదే టెర్రరిస్ట్ కేవలం మనపై దాడుకుంటాం కదా, మరి పాకిస్తాన్లో ఈ టెర్రరిస్టులు మనపై దాడులు చేశారు. టెర్రరిజం అనేది ఇప్పుడు కానీ మానవ శత్రువు కాబట్టి అది ఏ మూడున్నా, ఏ కులం ఉన్నా, ఏ మతం ఉన్నా నిర్వహించాల్సిందే. ఆ విషయంలో ఇండియన్ గవర్నమెంట్ చాలా కాన్సన్ట్రేటెడ్గా బాగా ప్లాన్ చేసి 9 స్థావరాలు టెర్రరిస్ట్ స్థావరాలు పాకిస్తాన్లో పెట్టింది. ఆ 9 స్థావరాలపై ఏకకాలం దాడి చేసింది. పౌరులు ఎవరు చనిపోయారు. ఒకరి చుట్టూ ఉండొచ్చు, ఎందుకంటే బాంబు పడిన తర్వాత పక్కన కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఉండొచ్చు తప్ప అసలు టార్గెట్ మాత్రం జనం మీద కాదు. టార్గెట్ ఈ టెర్రరిస్ట్ క్యాంపుల పైన పెట్టారు, ధ్వంసం చేశారు. దానిలో ఒక ఇద్దరు తప్పిపోయారు. వాళ్ళని తీసుకురావాలని ప్రసిద్ధి వాళ్ళ డిమాండ్ కూడా మన ఈ దాడికి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీ స్పష్టంగా ప్రకటించింది. టెర్రరిస్టుని మట్టు పెట్టడంలో ఎలాంటి అధిపడానికి వెళ్ళారు. అదే సందర్భంలో ఈ పాక్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదని చెప్పాం. అంటే అర్థం పాకిస్తాన్ని మనం రష్గా పెట్టుకుంటారు కాదు. పాకిస్తాన్లో కూడా ఈ టెర్రరిస్టు జాబితాలు పనిచేస్తుంది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంతే అమెరికా వాళ్ళు నిర్దేశం మీద వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఆ టౌన్స్ కార్పొరేట్ చేశారు. అందువల్ల వాళ్ళని పెట్టాల్సింది. పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తే బయటకు వస్తే వాళ్ళు యుద్ధం చేయాలి తప్పదు. నేను చెప్పింది అదే, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులను యుద్ధం చేయాలి. పాక్ దాడి కాదు, పాకిస్తాన్ ప్రభుత్వం కానీ అంటే గవర్నమెంట్ దాడి చేసింది. పాకిస్తాన్ సంబంధించినటువంటి మిలిటరీ దాడి చేయలేదు, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆఫీసులను దాడి చేయలేదు, కేవలం టెర్రరిస్ట్ క్యాంపుని దాడి చేసింది. అది మేము వెల్కమ్ చేస్తాం. దాని మీద చాలామంది